కోడిమ్యాల బస్టాండ్ సమీపంలోని జవహర్ యూత్ కు చెందిన స్థలాన్ని తారకరామ కళానిలయ వినియోగం కోసం దశాబ్దాల క్రితం అప్పగించారని కళానిలయం సభ్యులు తెలిపారు. ఇటీవల ఆ స్థలాన్ని కొందరు ఆక్రమించారనే సమాచారంతో శుక్రవారం అక్కడికి చేరుకున్న సభ్యులు తమకు సంబంధించిన స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్లుగా వెల్లడించారు. కళానిలయం స్థలాన్ని పరిరక్షించేందుకు అవసరమైన చర్యలు చేపడతామని వారు తెలిపారు. గత 50 సంవత్సరాల నుండి యువజన సంఘం జవహర్ యువజన సంఘం పేరు మీద ఉన్నటువంటి స్థలాన్ని మేము అప్పట్లో 45-50 సంవత్సరాల క్రితమే పర్మిషన్ తీసుకున్నాం కడదామని. ఇప్పుడు వీలు కాలేదు. బేస్మెంట్ పిల్లర్ల మందం చేసి వదిలిపెట్టినాము. రివిజన్ రిపోర్ట్ ఉన్నది, గ్రామ పంచాయతీ రికార్డుకు డాక్యుమెంట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉండగా కూడా పక్క ఇళ్ళైనా మొత్తం అర్ధరాత్రి వర్క్ చేసుకుంటూ లేబర్ని పెట్టుకొని స్థలాన్ని ఆక్యుపై చేసుకొని చేస్తే దీన్ని దాదాపు 3-4 నెలల నుంచి చెప్తున్నాం ఆయనకు, తొలగించు నష్టపోతావు, తొలగించు అని తొలగించలేదు. సరే అని ఈరోజు గ్రామ పంచాయతీ ఇచ్చేస్తే మీ ఇష్టం ఏమైనా చేసుకోవాలని చెప్పారు. ఆయన జేసీబీ వచ్చి మొత్తం తొలగించడం జరిగింది. ఇది మా దగ్గర రికార్డ్స్ ఉన్నాయి, పర్మిషన్ లెటర్ ఉంది, అన్నీ ఉన్నాయి మా దగ్గర. ఇది పర్మిషన్ లెటరు, ఇది గ్రామ పంచాయతీలో అప్పుడు ఇచ్చిన తీర్మానం, ఇది 1,00,000, ఇది రివిజన్ రిపోర్ట్. ఇన్ని రిపోర్ట్స్ ఉన్నాయి మా దగ్గర. ఉన్నా కానీ అన్యాక్రాంతం చేస్తే ఈ గ్రామస్తులు మొత్తం అన్ని కులాలకు సంబంధించిన స్థలం ఇది. ఈ ఎవరైనా పట్టించుకుంటారా అంటే మీరు ఉన్నారు కదా కానివ్వండి అని అంటే ఇక ముందట పడి చేసేసినాం. ఇక మళ్ళీ గ్రామ కమిటీ చేసి దాని ద్వారా నిర్మాణం చేయడం జరుగుతుంది. గత 50 సంవత్సరాల క్రితము గ్రామంలో ఒక యూత్ ఏర్పాటు చేసుకొని జవహర్ యూత్ అని నామకరణం చేసి జవహర్ యూత్గా రిజిస్ట్రేషన్ చేసుకొని జవహర్ యూత్ రిజిస్ట్రేషన్ చేసుకొని దాని స్థలం దీనికి సంబంధించిన ఈ జవహర్ యూత్లో ఒక మెంబర్ అయిన యాచమణి నారాయణరావు తను స్వచ్ఛందంగా తనకున్న సొంత స్థలము గుడ్డాల భూమి అప్పుడు యూత్ పేరు మీద ఇవ్వడం జరిగింది. ఆ స్థలంలో 1977లోనే దీనికి యువజన సంఘం అధ్యక్షుడు ఉన్న గడ్డం అనంతరెడ్డి గారు చందాలు పోగేసి అప్పుడు ఆ కాలంలో 5,700 రూపాయలు జమ చేసి పిల్లర్ల వరకు నిర్మించడం జరిగింది, పిల్లర్ నిలబెట్టడం జరిగింది. కొన్ని అనివార్య కాలంలో దాన్ని కట్టలేకపోయినాం. కానీ ఇప్పుడు దానికి హౌస్ నెంబర్ ఉంది 1-56. దాని అదునా తీసుకొని దీనికి సంబంధించిన ఇంటెనక వాళ్ళు గడ్డం తిరుపతి అనే వ్యక్తి తనకున్న 1-78 గల ఇంటి నంబరు, దాని మూడున ఖాళీ స్థలము 1-78 బోనస్ సర్టిఫికేట్ తీసుకొని అక్రమంగా అలా భార్య పేరు రిజిస్టర్ చేసి ఈ స్థలాన్ని అక్రమంగా ఆక్యుపై చేసిండు. మేము 25 పర్మిషన్ తీసుకున్నాము. పర్మిషన్ తీసుకొని గడ్డ వ్యక్తి లీజ్ తీసుకొని దాన్ని నిర్మిస్తామంటే మరి అనివార్య కాలంలో నిర్మించలేకపోయినాము. ఆ పర్మిషన్ అట్లే ఉంది. మేము పోయి గ్రామ పంచాయతీ సంప్రదించగా మేము 1-56లో మీకు పర్మిషన్ ఉంది, మీరు నిర్మించుకొని చెప్పడం జరిగింది. వాళ్ళకున్న పర్మిషన్ 1-78 మీద అది వాళ్ళే హుషారుతనంతో 1-78 పర్మిషన్ తీసుకొని 1 పర్మిషన్ తీసుకొని వాళ్ళే కోర్టుల కేసు చేయడం జరిగింది. ఆ కోర్టుల కేసు ఎందుకు చేసినట్టే 1-78 పర్మిషన్ ఉంది కాబట్టి గ్రామ పంచాయతీలో కోర్టుల వివాదం ఉంది కాబట్టి మేము రాము అని చెప్పి అంటారని ఉద్దేశంతో వాళ్ళకు లొసుగులు తెలుసు కాబట్టి దీంట్లో కొంతమంది రాజకీయ నాయకులు సహకరించి వాళ్ళకు అక్రమంగా అంటగట్టి దాన్ని నిర్మాణం చేపట్టారు. అందుకే ఇప్పుడు అక్రమ నిర్మాణం తొలగించారు.